ఉంది ఇప్పుడు సన్న బియ్యం భోజనం? చాలా బాగుంది సార్, చాలా హ్యాపీగా ఉన్నాను సార్. అంతా ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఇంతకు ముందు అంత బాగుండేది కాదు సార్, ఇప్పుడైతే చాలా బాగుంది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్, పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. తల్లికి వందనం పడిందా? పడింది సార్. ఎంతమంది మీరు? ఇద్దరం సార్. ఇద్దరం మీరును? ఎస్ సార్. మరి ఇంతకుముందు ఇద్దరికి పడిందమ్మా జగన్ గవర్నమెంట్ లో? ఒకరికే పడింది సార్. మరి ఇప్పుడు ఇద్దరికి చేశారుగా, ఎస్ సార్. ఏం చెప్తారు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు? థ్యాంక్ యూ సార్, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు సార్. మీకు చాలా థ్యాంక్స్ సార్. అంటే డబ్బున్న వాళ్ళంటే ఎట్లయినా తమ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటారు, కానీ పేదవాళ్ళు అట్లా చదివించుకోలేరు. సో పేదవాళ్ళకి తమ పిల్లలు భారం కాకూడదని చెప్పి గవర్నమెంట్ స్కూల్లోనే ఫెసిలిటీస్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎట్లా ఉంటాయి ఇక్కడ కూడా అలా చేయాలని చెప్పి నారా లోకేష్ గారు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే తల్లికి వందని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వేస్తున్నారు. అలానే మంచి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అంటే ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ ఎట్లా ఉంటుందో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు మీకు కూడా అట్లాంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా. సో ఇంతలా ఎవరైనా మీకు చేశారు